రామకృష్ణ గారు స్టార్ట్ చేసిన దాంతో స్టార్ట్ చేస్తాను. మన అదృష్టము భగవంతుడు ఉన్నప్పుడు సమకాలీనంగా పుట్టే మనము. డజంట్ హ్యాపెన్, మళ్ళీ ఎప్పుడు వస్తుందో అన్నారు. దాని సమయం అదృష్టం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన వెంటనే కూడా మళ్ళీ వస్తామో కూడా తెలియదు మనకి. కాబట్టి ఇప్పుడు అసలు ఏ విధంగా అస్సలు మిస్ చేయకుండా వాడేద్దాం టైం అంతా కూడా అటే ఫోకస్ చేసి. సరే, ఈ ప్రాసెస్ లోపల ఏమైందంటే జనరల్గా మనకి వచ్చినటువంటి కష్టాలు నష్టాలు ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలు పడుతున్నాను బాబా నేను, పొద్దున్న లేచిన సాయంత్రం వరకు లెక్క పెట్టమంటే ప్రతిరోజు 10 లెక్క పెట్టగలం మనం మనకున్నటువంటి కష్టాన్ని కంటిన్యూస్గా. లేకపోతే రేపు పొద్దున్న వస్తుందేమో అది కూడా లెక్క పెడుతుంటాం. అసలు ఉన్నది శ్రీశ్రీ అన్నట్టుగా ఉన్నది పోతుందేమో అని, వచ్చేది రాదేమో అని కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకొచ్చేవాళ్ళం. సో ఈ ప్రాసెస్లో ఉంటుంది జీవితం అంతా మంది. అలాంటప్పుడు మేరాజాద్లో వచ్చిన ఫోటో పెట్టాను, నేను చేద్దాం అనుకున్నాము, కుదరలే టైం. మేరాజాద్లో వచ్చిన ఫోటో ఇప్పుడు చూసారు, కాళ్ళ ముద్రలతో, జస్ట్ కాళ్ళ ముద్రలే ఉంటాయి. సముద్ర ఒడ్డున వెళ్తుంటే కాళ్ళు నడుచుంది ఒక వ్యక్తి యొక్క కాళ్ళు ముద్రలు ఫోటో. ఇది పాత స్టోరీ ఇది. ఆ స్టోరీలో ఏంటంటే బాబాను నేను నడుచుకుని వెళ్తున్నాం సముద్రం ఒడ్డునాడు. చాలా బాగుంది, అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. కొంచెంసేపు వచ్చిన తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఇంకా అందరూ కొట్టుకుపోయే పరిస్థితి, చాలా మంది అయిపోయింది. ఈ తుఫాన్ తగ్గిన తర్వాత చూస్తే కాళ్ళు ముద్దలు ఒకటే కాళ్ళు నడుస్తున్నాయి. కంప్లైంట్ ఏంటి? ఇమ్మీడియట్గా నేను, బాబా నిజంగా కష్టం వచ్చినప్పుడు నువ్వు వదిలేసావు, నేను ఒక్కడిని నడుచుకుంటూ వచ్చాను కదా, కష్టం వచ్చి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు, అందుకని ఒకటే కాళ్ళు ముద్దలు, అంతకుముందు 2 ఉన్నాయి, ఆయన్ని నాది. తుఫాన్ తగ్గిన తర్వాత చూసింది ఏంటంటే ఒకటే ఉంది. అప్పుడు బాబా చెప్పిన మాట ఏంటంటే, భగవంతుడు చెప్పిన మాట, రే నిన్ను నేను ఎత్తుకుని తీసుకొచ్చా, నా కాళ్ళ ముద్రలు అవి నీవి కావస్తారు. అవతార్ మెహబూబ్.